హాయ్, అందరూ బాగున్నారా? హర్ప్రియ ఛానల్కి స్వాగతం. నేను మీ బండి శ్రీవి. అందరికీ నమస్కారం. అయితే నన్ను అన్నారు, కొందరు అన్నారు, మీ పెద్దవారు మీకు ఏమి ఇచ్చారు ఆశ్రూపంగా అన్నారు. మా పెద్దవారు మాకు ఏమీ ఇవ్వలేదు. మా పెద్దవారు ఇచ్చింది నేను వెలకట్టలేను. ఎందుకంటే నేను అది ఎందరికి పంచినా ఇంకా పెరుగుతుంది తప్ప తరగట్లేదు. మా పెద్దవారు మాకు ధర్మం, ఓర్పు, సహనం, ధైర్యం, స్థైర్యం ఇలా బతకాలని చెప్పారు. భక్తిగా బతకాలి అని చెప్పారు. ధైర్యం ఉండాలి, భయం ఉండకూడదు, భయరహితమైనటువంటి బతకాలని చెప్పారు. ఏ స్థితిలో ఉన్నా ధైర్యంగా ఉండాలి, ఈశ్వరుడు మనతో ఉన్నాడు అన్న భావనతో ఉండాలని మాకు మా పెద్దవారు నేర్పించారు. అవే నేను మా పిల్లలకు వారసత్వంగా చెప్పాను. మన పెద్దవారి నుంచి మనం ఏం పణుకుచ్చుకున్నా, మాకు కొందరు మంది పెద్దవారు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. వారు లేరు, ఆ మాటలు గుర్తున్నాయి. నాకు అనిపిస్తుంది, నేను లేనప్పుడు కూడా నా మాటలు నేను బతుకున్నట్టుగా మా పిల్లలకి, మా మనవలకి, సమాజానికి ఉండాలని చెప్పని నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఒక దారిగా ఎంచుకున్నాను. ఎందుకంటే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈ ప్రపంచంలో ఎన్నో ఉంటున్నాయి స్థిరంగా. ఈ మంచి తత్వమైనటువంటి దైవీకమైనటువంటి మాటలు స్థిరంగా ఉంచాలన్న భావంతో నేను ఈ దారిని ఎంచుకున్నాను. అలాంటి పెద్దల దగ్గర నుంచి నేను ధర్మం, త్యాగం, ఓర్పు, సహనం ఇలాంటివి నేర్చుకున్నాను. అందువల్ల నాకు జయమే జరిగింది తప్ప అన్యాయం జరగలేదు. జయం జరిగిందంటే భావనలో నాకు అలాంటి జయభావన కలిగింది. అలాగా వారసత్వంగా మనం ధర్మాన్ని తీసుకుందాం, ధర్మాన్ని అందరికీ పంచిపెడదాం. మా ఈ వారసత్వ ధర్మం నచ్చినట్టయితే హర్ప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ కూడా బాయ్.